హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, అంటే జనజాతుల కోసం, దేశంలో గల గిరిజన తెగల కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ 50 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్. 3 స్టార్ పెట్టుకోండి. అయితే చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల గురించి ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి. షెడ్యూల్ కులాల గురించి ఆర్టికల్ 341 మరియు షెడ్యూల్ తెగల గురించి ఆర్టికల్ 342 పేర్కొంటాయి. అయితే ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్ కులాలు మరియు తెగలను నిర్ధారిస్తారు. అయితే తరువాత పార్లమెంట్ చట్టం ద్వారా ఈ జాబితాలను మార్చవచ్చు, లేదా చేర్చవచ్చు, లేదా తొలగించవచ్చు. అయితే షెడ్యూల్ కులాలు మరియు తెగల గురించి కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 15 చూడండి, ఈ ఆర్టికల్ ప్రకారం కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష చూపించకూడదు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 15 కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష చూపించకూడదని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది. అలానే ఆర్టికల్ 330 నుండి ఆర్టికల్ 342 వరకు ఈ ఆర్టికల్స్ షెడ్యూల్ కులాలు మరియు తెగల కోసం ప్రత్యేకమైన నిబంధనలను కలిగి ఉన్నాయి. ఆర్టికల్ 330 నుంచి 342 వరకు వీటిలో పార్లమెంటు మరియు అసెంబ్లీలో రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మరియు ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఆర్టికల్ 338 షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 338 షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ గురించి వివరిస్తుంది. ఈ కమిషన్ షెడ్యూల్ కులాల హక్కులను పరిరక్షించడానికి మరియు వాటిని అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అలానే ఆర్టికల్ 338A షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ గురించి వివరిస్తుంది. ఇది షెడ్యూల్ కులాలు, ఆర్టికల్ 338 షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ గురించి వివరిస్తుంది. అలానే ఇది షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ గురించి వివరిస్తుంది. ఈ కమిషన్ షెడ్యూల్ తెగల హక్కులను పరిరక్షించడానికి మరియు వాటిని అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఆర్టికల్ 338A. ఫస్ట్ క్వశ్చన్, అత్యధిక గిరిజనులు కలిగి ఉన్న రాష్ట్రం ఇది. ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. చూడండి, అత్యధిక గిరిజన జాతులు కలిగి ఉన్న రాష్ట్రాలు 1 మధ్యప్రదేశ్, 2 ఒడిస్సా, 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద జనజాతి సమూహం లేదా గిరిజన తెగ ట్రైబల్ గ్రూప్ ఏది? ఆన్సర్ సి, భిల్. ఓకే, భిల్. చూడండి, 2011 జనగణన ప్రకారం భిల్ జనజాతి సమూహం అనేది భారతదేశంలో అతిపెద్ద జనజాతి సమూహం. మొత్తం జనసంఖ్య 4.61 మిలియన్స్. మొత్తం షెడ్యూల్ జనజాతి సంఖ్యలో ఇది 37.7%. నివాస ప్రాంతాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు త్రిపుర రాష్ట్రాల్లో కనిపిస్తారు. వీళ్ళు మాట్లాడే భాష బిల్లి భాష. ఇది ఇండో ఆరియన్ భాష. అయితే వీరు నివసించే ప్రాంతాన్ని బట్టి మరాఠీ, గుజరాతీ లేదా హిందుస్థానీ అంటూ ఇతర భాషలను కూడా మాట్లాడతారు. అయితే భారతదేశంలో అతిపెద్ద జనజాతి సంఖ్య భిల్లు. ఎంత? 37.7%. సెకండ్ హైయెస్ట్ జనజాతి గిరిజన తెగ ఏది అంటే గోండ్ జనజాతి. ఇది 26.2%. అలానే సంతాల్ జనజాతి, థర్డ్ది వచ్చి సంతాల్ జనజాతి, ఇది 22.1%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి చిన్న గిరిజన తెగ ఏది? ఆన్సర్ సి, టోటో గిరిజన తెగ అతి చిన్న గిరిజన తెగ. ఇది పశ్చిమ బెంగాల్లో కనిపిస్తుంది, వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? వెరీ ఇంపార్టెంట్. మహిళా రాష్ట్రపతి ఎవరు? గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ బి, ద్రౌపది ముర్ము. అయితే ద్రౌపది ముర్ము గారు సంతాల్ గిరిజన తెగకు చెందినవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? ఆన్సర్ ఏ, శ్రీ అర్జున ముండా. నెక్స్ట్ క్వశ్చన్, కట్టు నాయకన్ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, కేరళలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హక్కీ పిక్కి గిరిజన తెగ ఏ రాష్ట్రంలో
కనిపిస్తుంది. హక్కి పిక్కి. ఆన్సర్ సి కర్ణాటకలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆదివాసీ దివస్ వరల్డ్ ట్రైబల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఆగస్టు 9న వరల్డ్ ట్రైబల్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చాంగ్పా ట్రైబు లేదా చాంగ్పా తెగ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి లడఖ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రత్వై అనే డ్యాన్సు ఏ జనజాతికి సంబంధించింది? ఆన్సర్ సి మేవాతి జాతికి సంబంధించింది. అయితే రత్వై నృత్యం మేవాతి తెగకు చెందిన ఒక జానపద నృత్యం. ఇది రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మేవాత్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జరవార్ జనజాతి మరియు ఓంగే జనజాతి భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ జాతులని కనిపిస్తాయి. జరవా జనజాతి మరియు ఓంగే జనజాతి. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ నీలగిరి కొండల్లో నివసించే లేదా కనిపించే తెగ పేరేమిటి? చూడండి, ఆన్సర్ సి తోడా తెగ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ తెగ లోహసూర్ని పూజిస్తుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ డి అగారియా తెగ లోహసూర్ని పూజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రవేశించిన మొట్టమొదటి జనజాతి ఏది? ఆన్సర్ ఏ నెగ్రిటో తెగ. గిరిజన అనే పేరును మొట్టమొదటిసారిగా ఎవరు సంబోధించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గిరిజన అనే పేరును మొట్టమొదటిగా ఎవరు సంబోధించారో? ఆన్సర్ సి టక్కర్ బాబా. యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకుంటాము, కానీ టక్కర్ బాబా అనేది రైట్ ఆన్సర్. ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. చూడండి, టక్కర్ బాబా అసలు పేరు అమృతలాల్ విఠలదాస్ టక్కర్. అతను భారతదేశంలో గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సామాజిక కార్యకర్త. ఇతను చూడండి, ఈయన 1869 నవంబర్ 29న జన్మించి 1951 జనవరిన మరణించారు. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీలో 1905 నుండి 1914 వరకు కూడా పనిచేశారు. 1922లో బిల్ సేవా మండలిని స్థాపించారు. 1932లో మహాత్మా గాంధీ స్థాపించిన హరిజన సేవక్ సంఘకు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య, సామాజిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. టక్కర్ బాబా సేవలను గుర్తించి ఆయనకు బాబా అనే బిరుదును కూడా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, అపాతని గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సర్హూల్ పండుగని ఏ గిరిజన తెగ జరుపుకుంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్హూల్ పండుగని ఏ గిరిజన తెగ జరుపుకుంటుంది? చూడండి, ముండా మరియు ఓరాన్ తెగ సర్హూల్ పండుగని జరుపుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సహారియా గిరిజన తెగ లేదా జనజాతి సమూహం ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ సి రాజస్థాన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పనియన్ మరియు ఇరులా తెగలు, పనియన్ అండ్ ఇరులా ట్రైబ్స్ ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఆన్సర్ బి తమిళనాడు మరియు కేరళలో ఈ పనియన్ మరియు ఇరులా తెగలు కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అహోమ్ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి అస్సాంలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బోడో గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ బి అస్సాంలో కనిపిస్తుంది. చూడండి, బోడోలో అస్సాం రాష్ట్రంలో నివసించే ఒక ముఖ్యమైన తెగ. వీరు బోడో కచారీ తెగల సమూహాల్లో భాగం. వీరు బోడో భాషను మాట్లాడతారు. బోడో తెగకు చెందిన ప్రజలు అస్సాంతో పాటు ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లుసాయి ఆదివాసులు తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి మిజోరాంలో కనిపిస్తుంది. లుసాయి తెగ మిజోరాంలో కనిపిస్తుంది. బోడో తెగ అస్సాంలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డి గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వీరు హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగ. నెక్స్ట్ క్వశ్చన్, అనులోమ మరియు ప్రతిలోమ వివాహ పద్ధతి ఏ జనజాతిలో కనిపిస్తుంది? ఆన్సర్ సి బక్సా తెగలో కనిపిస్తుంది. చూడండి, అనులోమ వివాహం అంటే ఇది పురుషుడు తనకంటే తక్కువ కులానికి చెందిన స్త్రీని
వివాహం చేసుకునే విధానం. అంటే ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుడు తనకంటే తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుంటే అది అనులోమ వివాహం అవుతుంది. అలానే ప్రతిలోమ వివాహం అంటే ఏంటి? ఇది స్త్రీ తనకంటే తక్కువ కులానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకునే విధానం. అంటే ఒక బ్రాహ్మణ స్త్రీ క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుడిని వివాహం చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన తెగలో లేని రాష్ట్రాలేవి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు పుదుచ్చేరి. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో గిరిజన తెగలు అనేవి లేవు 2011 జనాభా లెక్కల ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, గరాసియా తెగ లేదా జనజాతి ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? గరాసియా ట్రైబు ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? ఆన్సర్ సి రాజస్థాన్లో నివసిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క అతిపెద్ద జనజాతి సమూహం లేదా గిరిజన తెగ ఏది? ఆన్సర్ ఏ తారు గిరిజనులు. తారు గిరిజనులు. చూడండి, తారు గిరిజనులు అంటే శివాలిక్స్ లేదా దిగువ హిమాలయాల మధ్య సాధారణంగా నేపాల్ దక్షిణ భాగంలో మరియు భారతదేశ ఉత్తర భాగంలో టెరాయ్ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు. ఈ తెగ ప్రకృతి ప్రేమకు ప్రసిద్ధి చెందింది మరియు థెరవాడ బౌద్ధ మతాన్ని ఆరాధిస్తారు. థెరవాడ బౌద్ధ మతాన్ని ఆరాధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కుకీ తెగ. కుకీ తెగ, కుకీ ట్రైబ్ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ సి మణిపూర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చెంచు జనజాతి. చెంచు జనజాతి ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? చెంచు జనజాతి ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. చూడండి, చెంచులు భారతదేశంలో ఒక ఆదివాసీ తెగ. వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నల్లమలై అడవుల్లో నివసిస్తారు. వీరు తెలుగు భాష మాట్లాడే తెగ. అయితే వీరిని చెంచువారు లేదా చెంచువారు అని కూడా పిలుస్తారు. వీరు వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి జీవిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓరాన్ జనజాతి ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ బి జార్ఖండ్లో కనిపిస్తుంది. మాట్లాడే భాష, మాతృభాష కురుకు భాష. ఇది ద్రావిడ భాషల కుటుంబానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, సహారియా జనజాతి సమూహం ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ బి రాజస్థాన్లో కనిపిస్తుంది. లెప్చా మరియు బూటియా. లెప్చా అండ్ బూటియా ఆదివాసీ తెగలు ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి సిక్కింలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సంతాల్ ఆదివాసుల తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? ఆన్సర్ సి ఒడిస్సా, అస్సాం, బీహార్ మరియు జార్ఖండ్లో నివసిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గారో, ఖాసీ మరియు జైంతియా తెగలో జనజాతులు ఏ రాష్ట్రంలో నివసిస్తాయి? ఆన్సర్ సి మేఘాలయలో నివసిస్తాయి. గారో, ఖాసీ మరియు జైంతియా తెగలు. నెక్స్ట్ క్వశ్చన్, బోడో మరియు మిక్కిర్ లేదా కర్బీ తెగలు ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి అస్సాంలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్లో అంగామి గిరిజన తెగ జరుపుకునే పండగ పేరేమిటి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెకర్ని ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలో టీ తెగలు లేదా టీ ట్రైబ్స్ జరుపుకునే జానపద నృత్యం పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జూమూర్ నృత్యం. అయితే టీ తెగలు అంటే అస్సాంలోని తేయాకు తోటల్లో పనిచేసే గిరిజన సంఘాలు. వీరు ముఖ్యంగా ముండా, సంతాల్, కురుక్, గోండ్, భూమీజ్ వంటి తెగలకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓర్లీ తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఓర్లీ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ సి మహారాష్ట్రలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ రాష్ట్రం యొక్క మిమ్కుట్ పండుగను ఏ గిరిజన తెగ జరుపుకుంటుంది? ఆన్సర్ బి కుకీ గిరిజన తెగ ఈ మిమ్కుట్ పండుగను జరుపుకుంటుంది నాగాలాండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, షాంపెన్ గిరిజన తెగ ఎక్కడ కనిపిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి నికోబార్ ఐలాండ్స్లో కనిపిస్తుంది. నికోబార్ దీవుల్లో కనిపిస్తుంది షాంపెన్ తెగ. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవిడియన్ రేసెస్ భారతదేశంలోని ఎక్కడ కనిపిస్తాయి? చూడండి, ద్రవిడియన్ రేసెస్ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కనిపిస్తాయి. సౌత్ ఇండియాలో
కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, షింగ్పో అండ్ డాఫ్లా గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. షింగ్పో మరియు డాఫ్లా గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి అంటే ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ గిరిజన తెగ సంచార జీవితం పాటిస్తుంది? ఆన్సర్ సి, బోటియా గిరిజన తెగ సంచార జీవితాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు వార్తల్లో ఉండే సెంటినెలీస్ తెగ ఎక్కడ కనిపిస్తుంది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి, అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపిస్తుంది. సెంటినెలీస్ జనజాతీయ దివస్ను ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, నవంబర్ 10న జనజాతీయ దివస్ను జరుపుకుంటారు. చూడండి, బిర్సా ముండా పుట్టిన రోజున ఈ జనజాతీయ దివస్ను జరుపుకుంటారు. ఓకే, నవంబర్ 10. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.